DBSC JSC సమావేశానికి ఇంకా చాలా మంది రావాల్సిన వాళ్ళు ఉంటే ఇంకా పెద్దగా జరగాల్సి ఉంటే లోటు అయితే ఉంది. ఆ లోటును ఇంకా పూర్తి చేసుకోలేకపోతాను. అది ఎక్కడ ఉన్నదో లోపం. ఆ లోపాన్ని ఒక్కసారి దయచేసి అందరూ కూడా అంతరాష్ట్ర సాక్షి ఆలోచించుకొని మళ్ళీ తమ తమ జిల్లాలలో పోయినాక ఆలోచించాలి. ఇప్పటికీ వచ్చిన మీ అందరు కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ పెద్దలందరూ కూడా ఏది కాదు అనేది మనం ఈ నేల మీద జనం ఎంతవరకు అయితే నిజమో ఈ గుడమి గర్భం లోపలికి బీజం నేను ఎందుకు వెళ్ళి మరణించాలని చెప్పి అనుకుంటే ఆ బీజమే స్వార్థపూరితమైన ఆలోచన చేస్తే బీజం చివరి గర్భంలోకి వెళ్ళి మరణిస్తారు. అది మరణించితే మన ఈ నేల పైన పుడమి గర్భం పైన మొలక ఉద్భవించింది. ఆ మొలక ఉద్భవించినాకనే ఈ కదలాడే మానవ జీవి ఉద్భవించి మనుగడ సాగిస్తుంది. ఆ తర్వాత అనేక చట్టాలు గాని ఉద్యోగాలు గాని మనకు కావాల్సిన వనరులను మనం సృష్టించుకుంది. అది ఎంత నిజమో ఈ రోజు హక్కులు సాధ్యం అసాధ్యం సాధ్యం అనే విషయాలు కూడా అంతే. ప్రతి వ్యక్తికి మనం మన పిల్లలకు వాస్తవంగా నేర్పేటప్పుడు నా అనుభవం లోపల నాకు నేర్పిన దానిలా చెడు చెడును నేర్చుకున్నాను. చెడు చూపిస్తే ఆ చెడుకును మంచికున్న తేడా ఎట్లా ఇస్తుంది. కూరగాయలు కొనడానికి మన పిల్లలు తీసుకుపోయినప్పుడు అక్కడ మురిగిపోయినాయి చెడిపోయినటువంటి కూరగాయలను చూపిస్తే ఇది చెడు ఇది మంచి అని చూపిస్తాం. కాబట్టి మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా వరకు నాలెడ్జ్ చేస్తున్నాం. మేధావి వర్గం మన దాని ఇంకా అనేక మంది మేధావులు ఉన్నారు. ఇక బయటికి వాళ్ళ యొక్క నాలెడ్జ్ బయటికి తీస్తలేదు. వాళ్ళు ఇంకా రావాల్సిన అవసరం. ఎందుకు అంటే అంతరాని వారిగా మనల్ని వాళ్ళకు మాత్రమే చట్టాలు తెలుసుకున్నారు. వాళ్ళకు మాత్రమే నాలెడ్జ్ ఉన్నది అని అనుకుంటున్నాం. ఎందుకు లేదు మనకు చదవలేదు. చట్టాలు రావా తెలివయా? మన లోపల ప్రతి ఒక్కరికి ఉన్నది చట్టం మీద. 308 అనేది తెలుగులో ఉన్న చట్టంతో ఆ రోజులల్లా రెగ్యులర్ అయ్యారు. 2005, 2007 బాపటి చట్టాలు కూడా బడ్జెట్ సార్ బయటికి తీసుకొచ్చారు. మనం బయట అందరికి మెమోరాండం ఇచ్చినప్పుడు కూడా ఎన్నికల సందర్భం ఇచ్చినప్పుడు వాళ్ళు అండర్లైన్ చేసుకున్నారు కూడా. అది ఉన్నది. అది కాకుండా అసాధ్యం అని అంటారు. ఇలా విద్యుత్ మన సెక్రటరేట్ ఓపెన్ అయినప్పుడు 38 అని ఒక జీవో తీసిరు. ఆ 38 జీవోకు అనుసంధానంగా జీవో నెంబర్ 16 తీసిరు. ఆ జీవో నెంబర్ 16 అనేది ఫైనాన్షియల్ గా ఈ 294 అనే చట్టానికి సవరణ అనేది. 294 అంటే 294 20 సంవత్సరాల వరకు ప్రభుత్వ రంగ సంస్థలల్లా 70% అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆఫీసులు రిక్రూట్మెంట్ చేసుకుంటాం. 30% పర్సన్స్ మేము రెగ్యులర్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ చేసుకుంటామని చెప్పి 294 కు సంస్కరణలు ఈ యొక్క దీని ఏమంటారంటే పరిపాలన సౌలభ్యత కోసం డిస్కౌంట్స్ డివైడ్ చేసిన సందర్భంలో జరిగినటువంటి 294 చట్టం. అయితే ఇదే 294 అడ్డం ఉన్నదని చాలా మంది చెప్పిన సందర్భాలు మనలోకి తెలుసు. మీ అందరికి మీరు ఇని ఉన్నారు కాబట్టి మరి అదే 294 చట్టం అడ్డం ఉన్నప్పుడు సెక్రటరేట్ లో వాళ్ళను ఒక గెస్టెడ్ జూనియర్ లెక్చరర్లు సెరుకుద్యోగులు ఒక పచ్చపెన్ను వాడేటువంటి వాళ్ళని రెగ్యులర్ చేయడానికి చట్టం అడ్డం రానప్పుడు ఇలా గ్రూప్ డీప్ మనం అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ ఆ 4th క్లాస్ ఎంప్లాయీస్ ను రెగ్యులర్ చేయడానికి ఎగిరికి అడ్డం వస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తాము. జీవో నెంబర్ 11 ప్రకారం జీతాలు తీసుకున్నాం. దాన్ని డిపార్ట్మెంట్ అడాప్ట్ చేసుకున్నది 2070, 2017 కంటే ముందు మనం 870 రూపాయలు జీతాలు తీసుకున్నాం. డిఏలు అలవెన్సులు తీసుకున్నాం. మరి అదే కాంట్రాక్ట్ కార్మికులం కదా మనం కదా. అటువంటిప్పుడు ఆ చట్టం ప్రకారం ఇదన్నిటి కోసం చేయడానికి ఎక్కడా చట్టం అంటారు. కన్వర్షన్ అవసరం లేదు అని అంటే కన్వర్షన్ ఇయ్యరాదు అంటే ఎందుకు ఇయ్యరాదు అనేది మనం ఎక్కడ క్వశ్చన్ చేస్తాను. ఎందుకు ఇయ్యరాదు? ఈ విద్యుత్ సంస్థలో ఉన్న మనము ఆర్టిజన్ గా ఉన్నప్పుడు ఆర్టిజన్ ఎంతవరకు ఈ మెత్తెక్కడానికి ఎట్లయితే సాధ్యమైందో కన్వర్షన్ ఇవ్వడానికి ఎందుకు సాధ్యం కాదు? ఇలా ఉన్నటువంటి సబ్ స్టేషన్ పోస్టులు అన్యూజ్డ్ పోస్టులు డిపార్ట్మెంట్ అనేక ఉన్నాయి. అండర్ సెక్షన్ల వారిగా అన్యూజ్డ్ పోస్ట్ డిస్కౌంట్ వల్ల అనేక ఉన్నాయి. ఆ అన్యూజ్డ్ పోస్ట్ యూజ్ చేయగలదా?
వాటిని ఇంకా తెలుసుకోరాదా? ఇలా డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ క్యాడర్ కు పోస్టులు కావాలని చెప్పేసి పెంచుకుంటారు. మరి ఇదే సబ్ స్టేషన్ లో ఉన్నటువంటి స్టాండింగ్ ఆర్డర్ మీరు సంతకం పెట్టిన వాళ్ళు ఇన్ని రోజులు వాటి కోసం అవసరం ఉన్నది, ఈ నెల 4 ఉండాలి 5 ఉండాలి అని చెప్పి వాటి కోసం ఎందుకు మాట్లాడలేదు? ఈ 5 పోస్టులు మాకు కావాలి అని అంటారు. ఈ రోజు ఈ యొక్క చేసి పురుగులు పోసుకోక ముందు మీరు ఏం మాట్లాడేది? 7 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 సంవత్సరాల నుంచి మీరు ఎటు వేరు ఏడున్నారు? ఎందుకు మేము మనుషులం కాదా? అంటారని వాళ్ళమా? మరి మాకు కడుపు లేదా? మా పిల్లలు లేదా? మరి ఈ సబ్ స్టేషన్ ఇలా జేఎల్ఎంలను తీసుకోమని 2018 రిక్రూట్మెంట్ అయిన తర్వాత కొత్త సబ్ స్టేషన్లను మేము నడపలేము, స్ట్రెంత్ లేదు అని చెప్పేసి డిఈలు ఎస్సీలు మొరబెట్టుకుంటే, అదే సందర్భం లోపల ఇదే ప్రభాకర్ రావు సార్ ఇప్పుడు వచ్చిన కొత్త జేఎల్ఎంలను సబ్ స్టేషన్స్ కి ఇచ్చి వాళ్ళందరినీ వాడుకోరని చెప్పి టీవో రిలీజ్ చేసింది. మీ అందరికి తెలియదు, మనం వాట్సాప్ లో చూడలేదు. ఉన్నదా లేదా కాగితం? మరి ఆ కాగితం ప్రకారం ఎందుకు వాళ్లకు జైలు నెంబర్ మనం కలెక్ట్ చేసినప్పుడు ఈ సబ్ స్టేషన్ పోస్ట్ మీకు అవసరం లేనప్పుడు మరి ఎందుకు ఉంచుకుంటారు? మరి అట్టిగా జీతం ఎందుకు ఇస్తారు? పండబెట్టి మాకు ఎందుకు జీతం ఇస్తారు? ఈ సబ్ స్టేషన్ లో పని లేదా? పని అవసరం లేకపోతే ఎందుకు నాకు ఇస్తారు? ఇది అవసరం ఉన్న పోస్ట్ దీన్ని రెగ్యులర్ చేయమని ఎందుకు? ఇదే రెగ్యులర్ పోస్ట్ కదా. ఈ జైలం చేస్తాను కాబట్టి ఇది లైన్మెన్ చేస్తాను, లైన్మెన్ ప్రయత్నం చేస్తాను. పర్మనెంట్ లో ఇండస్ట్రీలకు నడిపేటువంటి సబ్ స్టేషన్ల రెగ్యులర్ ఎంప్లాయీస్ తోటి లైన్మెన్ల తోటి నడిపిస్తాను. వాస్తవం కాదా మీరు చెప్పుది? మరి నడిపిస్తున్నప్పుడు ఆ పోస్ట్ అక్కడ ఉన్నప్పుడు మనకి ఆ పోస్ట్ మనకి ఎందుకు ఇవ్వరాదు? దాన్ని ఎందుకు పర్మనెంట్ చేయరాదు? ఇది ఒక విషయం అయితే ఇలా ఈపీఎఫ్ 1-99 అనేటువంటి ఒక చట్టాన్ని వీళ్ళు ట్రైబాట్ అగ్రిమెంట్ కింద సంతకాలు పెట్టిన సందర్భం లోపల ఆ రోజు జరిగినటువంటిది ఒక సంఘానికి నాయకుడు జనరల్ సెక్రటరీ ఒక సత్యనారాయణ సార్ అనే వ్యక్తి 327 లో ఉండేది. ఆ సత్యనారాయణ సార్ ఉన్నప్పుడు, సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ 1-99 కు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ 99 నుంచి 2004 వరకు పోవడానికి కారణమైన మీరు కదా. అప్సీ పవర్ కంపెనీ అని చెప్పి మ్యాన్ పవర్ సబ్ స్టేషన్లు 94లో మాకు కావాలని చెప్పి ఆ సబ్ స్టేషన్స్ కోసం అని చెప్పి లోపల ఒక గుణం పెట్టుకొని ఒక ఆలోచన పెట్టుకొని ఈ రోజు కూడా ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి లైన్ ఇన్స్పెక్టర్స్ రిటైర్డ్ అయిన వాళ్ళ దగ్గర ఇప్పటికీ 1000 రూపాయలతో కొన్ని షేర్లు ఉన్నాయి. అడుగురు అబద్ధం అయితే నేను చెప్తున్నాను. అడుగురు. ఇప్పుడు మా రామూర్తి ఉన్నాడు, రామూర్తి ఏరియాలో కొల్లాపూర్ ఏరియాలో కొంతమంది దగ్గర ఆ షేర్లు ఉన్నాయి. వరంగల్ కొంతమంది దగ్గర అప్సీ పవర్ కంపెనీ అని చెప్పేసి ఆ షేర్లు 1000 రూపాయలు కొట్టుకున్నారు. ఇవన్నీ చరిత్రలు ఎందుకు? మేము మిమ్మల్ని విమర్శించడం కోసమో మిమ్మల్ని ఏదో చెయ్యాలనో మా ఉద్దేశం కాదు. మేము ఏమనుకుంటున్నాము, మాకున్నటువంటి ఆకలి ప్రభుత్వానికి ప్రజలకు చెప్పుకొని మేము బయటపడాలనుకుంటున్నాం. మా ఆకలి తీర్చుకోవాలనుకుంటున్నాం. ఖాళీ కడుపును ఖాళీ చేతులు ఏకమై మా బతుకు కోసం మా బాధలను చెప్పుకొని ప్రభుత్వానికి చెప్పుకొని బయటపడాలనుకుంటున్నాం. ఇవాళ ఈపీఎఫ్ జీపీఎఫ్ సాధ్యం కాదు, మీరే సంతకం పెట్టారు. మరి ఈ రోజు మళ్ళీ దాన్నే కావాలని అడుగుతున్నారు. అసాధ్యమైంది కదా. మరి ఇది సాధ్యం కానప్పుడు ఇదే స్టాండింగ్ ఆర్డర్ మీరు సంతకం పెట్టారు కదా. మరి అదే స్టాండింగ్ ఆర్డర్ ను 5 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇలా కోర్టులో కేసు వేసినామని కొంతమంది నాయకులు చెప్తున్నారు. ఒక భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 45 రోజులలో ఆ భూమిని క్యాన్సిల్ చేసుకున్న వెసులుబాటు మనకు ఉన్నదా లేదా? ఉన్నది కదా. ఒక భూమి నేను ఇంకో వ్యక్తి కొనుక్కున్నప్పుడు అతనికి 50,000 1,00,000 రూపాయలు నేను 15 రోజులకు ఇస్తా అంటే ఆ 15 రోజులకు నేను ఆ భూమికి డబ్బులు ఇవ్వకపోతే అతను 45 డేస్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకునే సిస్టమ్ ఉన్నది. మరి ఇదే సిస్టమ్ లోపల 6 నెలలు కాల వ్యవధి ఉంటుంది లేబర్ యాక్ట్ ప్రకారం. ఆ సందర్భం లోపల దానికోసం మేము అవసరం లేదు, మేము ఈ స్టాండింగ్ ఆర్డర్ రివ్యూ చేసుకుంటామని ఆలోచించకుండా అట్టిగా మీరు కోర్టుకు ఎందుకు వేరు? 6 నెలల లోపల క్యాన్సిల్ చేసుకుంటే ఒడిచిపోయేదానికి కోర్టుకు పోయి కోర్టులలో కేసు వేసినామని చెప్పి ఎందుకు మధ్య పెడతారు? ఆ కేసును చూపించుకుంటా డిపార్ట్మెంట్ ఆడుకున్నాడు. ఇవన్నీ అవసరమా మీకు? మీరు కలుపుకుంటే కాదా? ఇవాళ టీ టాపిక్ అంటే మేము కలుసుకొని మిమ్మల్ని ఇక్కడికి తెచ్చినాం, మీరు ఇలా బోధ తింటారు, మీరు ఇదాయిరు అని అంటున్నారు కదా. మరి ఇలా కలుసుకోమని అర్థమా? మేము మీ దగ్గరికి వచ్చి లెటర్లు ఇచ్చినాం కదా. 2020లో మేము అన్ని సంఘాలకు టీ టాప్ గా ఏర్పాటు సార్ అని చెప్పి లెటర్లు ఇచ్చినప్పుడు ఏమైనా అనీజీగా మాట్లాడి మీరు ఏకమైన వచ్చి మాట్లాడుదా అని చెప్పి అన్నారు కదా. అన్నాక నేను ఏకమైనాం కదా. మీరు ఒక్క కాడికి వచ్చినాక అదే తన్నుకుంటా అని చెప్పి మీరు చెప్పినే కదా మేము ఇవాళ చేసింది. అదే కాకుండా మీరు ఈ రోజు కూడా ఆనాడు అక్కడ ఉన్నటువంటి అంతకుముందు ఉన్న సంఘం మా దాంట్లోకి మేము చేపిస్తాము అని అన్నారు. వాళ్ళందరూ వాళ్ళతో సాధ్యం కాలేదు, వాళ్ళకి తెలిసి వచ్చింది. వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి తెగదలు పొల్లేసుకొని విడాకులు చేసుకున్నారు. కార్మికులకు మేము అప్పుడు నష్టం చేసినాం అనుకొని రివ్యూ చేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న సందర్భంలో కూడా నువ్వు నా దగ్గరికి రా అంటాను.
ఏకంగా రమ్మన్నావు కదా, నువ్వే తెచ్చిస్తే పెద్దన్న పాత్ర పోషించమని అంటున్నాం కదా, రమ్మన్నాం కదా, లెటర్ ఇచ్చినాం కదా, మిమ్మల్ని రమ్మని అడిగినాం కదా. ఇంకా అడిగేటందుకు అందరినీ రమ్మని పిలవడానికి సిద్ధంగా ఉన్నది. జేఎస్ ఎక్కడ అహంకారాన్ని పోతలేదు. రాండి అందరం కలిసి ఈ యొక్క చీకటి జీవితాల వెలుగులు నింపడానికి రాండి, చరిత్రలో మీరు ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు అని చెప్పి మేము అడుగుతున్నాం కదా. మేము కాంగా అసాధ్యాన్ని అడుగుతున్నామా, సాధ్యంగా అడుగుతున్నామా? మీరు తినే ప్రతి మెతుకుల మాకు వాట కావాలని అడుగుతలేనే. మీకు మేము 20,000 మందిని చందాలు కడితేనే కదా మీ యూనియన్ నడుస్తుంది. ఈ సంస్థల దాదాపు పర్మనెంట్ ఎంప్లాయీస్ అప్రాక్సిమేట్లీ 35,000 మంది ఉన్నారు. అందులో 20,000 మంది మేము ఉన్నాం. ఈ 20,000 మంది మేమందరం కలిస్తే మీరు ఇక రిటైర్మెంట్ కోసం యాక్చువల్ గా మనదే పెద్ద స్ట్రెంత్. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఈ కేసీఆర్ గారు 3 సంవత్సరాలు ఇంకా పెంచకపోతే, ఈ కేసీఆర్ గారు 3 సంవత్సరాల యొక్క వయసు పెంచకపోతే వాళ్ళ స్ట్రెంత్ ఇప్పటికి దాదాపు అప్రాక్సిమేట్లీ 15,000 మంది దిగిపోయేటోళ్ళు ఉండే. ఆ 15,000 మంది వాళ్ళు దిగిపోతే 25,000 స్ట్రెంత్ అవుతుంది అప్పుడు ఆఫీసర్స్ తో కలుపుకుంటే. అలా అయినప్పుడు చూసినప్పుడు తడి సమానం అవుతాం కదా. మరి మమ్మల్ని మీనల్లా కలుపుకుంటే మీ సంఘానికి మేము సభ్యులం అవుతాం కదా, మేము కూడా పర్మనెంట్ అవుతాం కదా. నిన్నగాక మొన్న వచ్చినటువంటి జేఎల్ఎంలను మీరు పర్మనెంట్ వాళ్ళు అని చెప్పి, పట్టాదారులు అని చెప్పి మీ పక్కన కూర్చోబెట్టుకొని మీతో సమానమైన పదవులు ఇస్తున్నారు కదా. మరి మేము ఏ పాపం చేసినాం? మా చందాలు తీసుకుంటున్నారు, మా సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు. మీతో సమస్థానం లోపల మా వాళ్ళు ఎక్కడన్నా మీ పక్క కూర్చున్నారా? మీ వేదికల మీద మా వాళ్ళు కూర్చుంటారా? ఒక్కరినన్నా కూర్చోబెట్టుకున్నారా? మీ దాంట్లో సమస్థానంలో మీ పక్క కూర్చున్నానని కూర్చున్నారా మీ సంఘాలలో? అది కాదా వేరుపాటు వాదం అంటే? అది కాదా మమ్మల్ని విడగొట్టడం అంటే? మమ్మల్ని చులకన చేసి చూసుడు అంటే? ఇవన్నిటిని ఆలోచించి వీళ్ళకెళ్ళ పుట్టి మనం ఏకమైన మనం బలంగా తయారైతే కన్వర్షన్ అనేది ఖచ్చితంగా అసాధ్యం అనేది లేదు. ఇక్కడ అన్ని రకాల అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ అది సాధ్యం కాదు అని అనే ముందు మనం ఐక్యత ఎట్లయితే సాధ్యం కాదో కన్వర్షన్ కూడా అట్లే సాధ్యం. మనము ఐక్యత సాధ్యం అయితే కన్వర్షన్ సాధ్యమైతే, మరి మన ఐక్యం కాకపోవడం అవును మన చేతులు ఉన్నది. కాబట్టి ఇదే ఆలోచించారు దయచేసి. మనం ఐక్యమైనము అంటే ఆల్రెడీ ఇప్పుడు నేను ఒకటి ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నాం. మనం ఐక్యమైన కామించలే కదా మన కోసం మాట్లాడతారు. అవునా కాదు? ఇంత ముందు ఒక మాట అన్నట్టు ఈ జేఏసీ దుకాణం. మరి మా దుకాణం కోసం ఊకెందుకు కలవరిస్తారు మీరు? ఎందుకు మీరు మా దారిలో మేము మా ప్రయాణం మేము చేస్తున్నాం కదా. మీ ప్రయాణం మీరు చెయ్యి. మీ వాళ్ళ కూడా కార్మికులు ఉన్నారు అంటున్నావు కదా, వాళ్ళ కోసం మేము కట్టుబడి ఉన్నామా అని అంటున్నావు కదా. మరి చెయ్యి, నువ్వు కూడా చెయ్యి నీ దారిలో నువ్వు. మరి 2018వ తారీఖు 9వ నెల 2017లో నువ్వు వాస్తవంగా స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చింది. దాని ప్రకారం కూడా మనం 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి ఈ నెలకు 14 నెలలు, అప్రాక్సిమేట్లీ 15 నెలలు. మేము ఇప్పుడు ఏమంటాను? గ్రేడ్ చేంజ్ కట్టానమ్మా. గ్రేడ్ చేంజ్ నువ్వు ఇత్తనంటే తీసుకోండి అన్నమా. అది తీసుకోనని ఇప్పుడు అనలేదు. మేము చెప్పింది ఏంటి అంటే, మీరందరూ చాలా మంది నాకు ఫోన్లు చేస్తారు, చాలా మంది అవగాహన కొంత ఉన్నది, డిస్టర్బెన్స్ అయినా అని చెప్పి. గ్రేడ్ చేంజ్ కి మనం వద్దనలేదు. డిపార్ట్మెంట్ కు ఒక లాజిక్ సిస్టాన్ని ప్లే చేసింది నాయకత్వం. ఏమని ప్లే చేసింది అంటే, గ్రేడ్ చేంజ్ చేస్తే ఆర్థిక భారం పడుతుంది నీకు. ఆ ఆర్థిక భారాన్ని మనం చూపించి, ఈ ఆర్థిక భారం లేనటువంటి పట్టాదారుని మాకు చెయ్యి, మమ్మల్ని పర్మనెంట్ చెయ్యి, మమ్మల్ని రెగ్యులర్ లో తీసుకోపో అని నమ్మండి తప్ప వేరే రకంగా ఈ 3,000 4,000 రూపాయలు పెరుగుతాయి. పెరిగితే అప్రాక్సిమేట్లీ నెలకు 8 కోట్లు పడుతుంది. ఈ రకంగా భారం పడుతుంది సార్. రెగ్యులర్ పోస్టుకు రాము. 20 సంవత్సరాలు నేను సర్వీస్, నాకు 20 సంవత్సరాలు ఉన్నదన్న. నాకు 20 సంవత్సరాలు ఉంటే 20 సంవత్సరాలు నాకు సర్వీస్ ఉంటే 4 సార్లు గ్రేడ్ చేంజ్ ప్రమోషన్ తీసుకుంటా 5 ఏళ్ళకు ఒక్కసారి. అదే జేఎల్ఎం అయితే 3 సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్స్, అలవెన్సులు, ఇంక్రిమెంట్స్ అవన్నీ వస్తాయా? ఇక్కడ అక్కడ 7 సార్లు వస్తుంది, ఇక్కడ 4 సార్లు వస్తాయి. నేను ఇక్కడ పట్టాదారుని కాదు, పరంపోగైన. కాబట్టి ఇవాళ నేను చనిపోతా, నేను లోపలికి ఎత్తున్నా. నేను ఇవాళ చనిపోతే నా కొడుకుకు ఎంటెక్లు బీటెక్లు ఉంటే ఇంటర్నల్ ఎగ్జామ్ కి ఎలిజిబిలిటీ లేదు నా కొడుకు. అవన్నీ సంఘాలు పెట్టుకొని దాచుకోవాలి. ఇలా నువ్వు చేయలేమైనాక ఆ నెలకో 2 నెలలకు చనిపోతే కూడా నీకు ఇంటర్నల్ ఎగ్జామ్ రాసుకొని పాస్ కావడానికి, నీ కొడుకు ఎంటెక్లకు బీటెక్లకు ఆఫీసర్ కావడానికి అక్కడ అవకాశం ఉన్నది అని చెప్పి చేసి కొట్లాడుతుంది. దానికోసం ఈ రోజు కోసం వారు ఈ పిల్లల కోసం ఈ చేసి దూరం చూపు చూస్తుంది.
ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం నీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంది. నీ పిల్లలకు కూడా బంగారు భవిష్యత్తు ఇచ్చింది కానీ చరిత్రలో పలానా రోజు చేసిందంటే మాకు స్థానం ఉంటది, మాకు చరిత్ర ఉంటది అని ఆలోచిస్తాను. ఇక్కడ పైసల కోసమో, మీ ఆస్తుల కోసమో, బంగారం కోసమో, మీ సంఘాలలో ఆ సంఘాలలో పైసలు మాకు ఇవ్వమంటలేము, ఆ సంఘాలలో ఉన్న సభ్యత్వాల పైసలు మాకు ఇవ్వమని మేము అడుగుతలేదు. మీకు ఎక్కడ మేము అడ్డం లేవు. మీరు ఇదే గ్రేడ్ చేంజ్ ఇప్పించినా తీసుకుంటాము. 14 నెలలది ఏరియల్స్ కూడా తీసుకుంటాం. కానీ ఈ ఉద్యమము కన్వర్షన్ సాధించేంత వరకు ఎట్టి పరిస్థితుల నిద్రపోదు ఆగదు. ఇక్కడ కొంతమంది చెప్తున్నా, సదానందం అనే తోడు నేను అన్ని యూనియన్లతోటి ఇంటర్నల్ కొన్ని మాట్లాడుతున్నాం. అందరినీ కలకరమ్మని మీరందరూ అనడం వల్ల మాట్లాడుతున్నాము. ఇది నిజం చెప్తున్నాం. అయితే సదానందం అనేటోడు వెళ్ళిపోతాడు, ఈ దేశం విడిచిపెట్టిపోతాడు అని ఫోన్ చేసుడు గాని మెసేజ్లు పెట్టుడు వాళ్ళ సొంత గ్రూపులలో కానీ చెప్తాను. దయచేసి చెప్తున్నా మీకు, మీరు ఈ జేఏసీని నేను చచ్చేంత వరకు నేను ఇళ్ళనే ఉంటాను. నేను అంతర్గతంగా నేను ఏమున్నా మా దాంట్లో మేము మాట్లాడుకుంటాం. మందుంటాయి, మసాలా ఉంటుంది. మీకు అవసరం లేదు. మీకు దుర్గా ఉంటే మాతోటి రాండి, లేకపోతే మూసుకొని మీ ప్రయాణం మీరు చెయ్యరు. ఈ ఏషాల పడి ఈ జోల పట్టుకొని తినుకుంటా పుల్లలు పెట్టుడు బంద్ చేయరు. మీకేమన్నా జోలి నేను ఆ రోజే చెప్పిన, మీకేమన్నా తక్కువ ఉన్నదంటే స్ట్రెంత్ తక్కువ ఉన్నది అది ఇది అని మీరు అంటే మీరు వచ్చి లెక్క పెట్టుకోరు. మీకు ఛార్జీలకు కూడా మనిషికి 10 తలా రూపాయి ఇస్తాం, మీకు ఛార్జీలు ఇస్తాం. మా స్ట్రెంత్ చూడడానికి మనం అక్కడే చెప్పింది. ఇప్పటికే చెప్తున్నాం, మా ఊళ్ళు కరడు కట్టినటువంటి ఖచ్చితంగా కన్వర్షన్ సాధించేంత వరకు ఏనైనా సాధించేంత అంటే ఎవరిని కూడా లెక్క చేయకుండా పోతారు. మేము ఆ రోజు కూడా చాలా మంది అన్నాను ఇది అద్దు రోజువారీగా విమర్శలు అద్దు అని చెప్పి అన్నది ఏంటి అంటే, బూతులు వీటి మనను ఇప్పుడు నేను ఒక వ్యక్తిని చెడు మాట ఇచ్చిపెడితే ఫస్ట్ నాదే చెడు అవుతుంది. నా నోరే గలీజ్ అయినాకనే నేను చెడు మాట ఇచ్చిపెట్టినాను. అవసరం లేదు వాళ్ళ కోసం. పట్టించుకోకపోతే ఏం చేస్తానా నేను? ఇప్పుడు సానందం నువ్వు వెళ్తేనే సానందం వచ్చింది వీడికి. సానందం నువ్వు పిలవకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాడు కదా? కాబట్టి ఆ మనం అటువంటి వాళ్ళని వదిలేద్దాం. ఆ చర్చకు తెరదీసి దానికోసం మనం మేధస్సును ఖరారు చేసుకోవద్దు. మన దగ్గర ఉన్న ఐక్యత కోసం, మన దగ్గర ఉన్నటువంటి నాయకత్వంతో మాట్లాడు. ప్రతి నాయకుడికి మీకేమన్నా అక్కడ ఉన్న డౌట్ ఉంటే మాట్లాడు, ఖచ్చితంగా క్లారిఫై చేస్తారు. కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేసి కాంట్రాక్ట్ కార్మికునిగా నుంచి వెళ్ళి పర్మనెంట్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యి ఇవాళ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనేది బాపతి ఏం కావాలి? ఇంకా ఇంతకంటే ఏం కావాలి? అది సాధ్యమే కానప్పుడు రాకపోవు కదా ఈ వేదిక మీదకి. అక్కడ ఒక సందర్భం లోపల ఏజ్ లిమిట్ లా అప్పుడు సందర్భం లోపల ఆవేశపడి కొన్ని మాటలు ఇచ్చి పెడితే ఇవాళ మీ సారు మాట్లాడిన దానికి ఇదే వాళ్ళే సార్ ఆవేశపడి ఒకసారి మాట ఇచ్చి పెడితే ఆ ఆడియోలు ఇట్లా పెడతారు. మీ చాటాగాని తనానికి అది నిదర్శనం అని చెప్తున్నాను మీకు. ఆ పెట్టిన వాళ్ళకు ఆ రోజు అన్నాడు సారీ నేను ఆవేశపడ్డా అని చెప్పిండు. దాన్ని అక్కడ ఉన్నటువంటి నష్టాన్ని నేను సవరించి వీళ్లకు నేను బతికినంత కాలం వాళ్ళ కోసం ఉంటాను, నేను అప్పుడు సాధిస్తా, నా పెరుగుతా, నా బిడ్డలకు నేను అందరూ ఉంటాను వచ్చింది వదిలి సార్. మరి మీ సార్ కూడా నేను ఇప్పుడు సీర అడుగుతున్నా, మీ సార్ను కూడా మొన్న అన్నదానికి గాని మొన్న మాట్లాడిన దానికి గాని క్షమాపణ చెప్పి రమ్మని మాతోటి వజీర్ సార్ లెక్క కలిసి రమ్మను. వజీర్ సార్ చూసి నేర్చుకోమని చెప్పి నేను అడుగుతాను. వజీర్ సార్ చూసి నేర్చుకొని రమ్మని అంటాను. సారు ఈ రోజు సాధించడానికి వచ్చిండు. సారీ మిస్టేక్ జరిగింది బిడ్డ, నాది ఆవేశపడ్డా అని చెప్పి ఇదే విషయాన్ని నువ్వు చెప్పు, మీ నాయకులతో చెప్పి ఈ దొంగ మెసేజ్ మెట్రిక్ ఇచ్చిందని చేయాలని అనుకుంటారు. మీరు మా ఇంటి బిడ్డలే, మీరు మా ఆర్టిజన్లే, మా దానిలో ఒక బుద్ధి నేర్చిన వాళ్ళని మేము ఇంతసేపు గౌరవించినాము, ఇప్పటి వరకు కూడా గౌరవిస్తూనే ఉన్నాం. దాన్ని నిలబెట్టుకోవాలి, ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని వాళ్ళకి చెప్తున్నాం. ఈ జేఎస్ ఎక్కడికి పోదు, సానందంగా ఈ జేఎస్లే వస్తాడు, ఈ జేఎస్లే బతుకుతాడు. ఇది దండం పెట్టుకున్న నేను నా పర్సనల్ ఇష్యూలో కూడా కామెంట్ చేస్తా అంటే అప్పుడప్పుడు నేను కొంత డిస్టర్బ్ అవుతున్నా గెలుపుతారు. కానీ నేను చెప్తున్నా అది సాధ్యం కాదు. ఇది మీకు అందరికి చెప్పాలంటాను. మీరు కూడా మళ్ళీ చెప్పు. అప్పుడు మన దానిలో కూడా కొంతమంది నన్ను అడిగారు కాబట్టి అది చెప్తాను మీకు. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా ఈ జేఎస్ వెనుక పోదు. ఇంకొకటి నాకు ఇప్పుడు ఇంతకుముందు కొన్ని నిన్న నేను కొన్ని లేదు కాబట్టి అలా చెప్తున్నా, ఏ ఒక్కరికి కూడా ఆపరేటర్లు 4 రావాలనే దానిలో కూడా మనది ఇంకా చివరి హక్కు సాధించేంత వరకు చేసి కొనసాగుతుంది, శాశ్వతంగా కొనసాగుతుంది. అన్ని వచ్చేదాక అప్పులు అడుగుతాం, గ్రేడ్ చేంజ్ తీసుకుంటాం, వాళ్ళు ఇప్పిస్తే ఏరియాస్ తీసుకుంటాం, 4 కోసం కొట్లాడతాం, 5 కోసం కొట్లాడతాం. అర్థమైతుందా? ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వచ్చే వాటికి కూడా కొట్లాడతాం. మీరు కదా
కోఆర్డినేట్ స్టాఫ్ కు జేఎల్ఎం అలాట్మెంట్ చేస్తే సబ్ స్టేషన్ కు ప్రభాకర్ సార్ ఆర్డర్ ఇస్తే జేఎల్ఎంల కోసం మాకు ఇక్కడ కింద సిబ్బంది కొరత ఉన్నదని చెప్పి మనకిచ్చిన సబ్ స్టేషన్ జేఎల్ఎం తీసుకున్నారు వాళ్ళు. ఇలా మీ వాళ్ళ కోసం నువ్వు తీసుకుంటాను, నువ్వు పట్టదారుని సంఘం అయ్యేపటికా కదా, మా పాలేరోళ్ళ సంఘం అని మమ్మల్ని వదిలేస్తారా? మాకు సంఘం లేదంటున్నారా? భరోసా లేదు, భద్రత లేదంటున్నారా? ఇలా మేమే శక్తిగా ఏర్పడ్డాం కదా. కాబట్టి ఇంకా మీ పప్పులు ఉంటాయి. అందులో భాగంగానే ఈశ్వరరావు సార్ తోటి వజీర్ సార్ తోటి మాట్లాడి నిర్మల్లో ధర్నా చేపించినాము. అర్థమైందా? దారు వస్తానన్నారు, దారు రాలేదు. ఎక్కడ కూడా ఈ యొక్క నలుగురి కోసం ముగ్గురు కోసమో ఇంకో ప్రాబ్లం అవుతుందనో ఇక్కడ ఈ జేఏసీ నాయకులు పట్టించుకోరని చెప్పి అనుకోకుండా ఇవన్నీ ప్రతిదీ కూడా ఈ కార్యాచరణల ప్రతిదీ కూడా భాగమే. కాబట్టి మొన్నటికి మొన్ననే సార్ ఈ ముగ్గురు ఇద్దరికి ప్రాబ్లం ఉన్నదంటేనే ఈశ్వరరావు సారు అజయ్ సార్ దృష్టికి తీసుకపోతే వాళ్ళిద్దరు మాట్లాడారు. నాకు నిర్మలలో చెప్తే నేను వాళ్ళ దృష్టికి తీసుకపోతే మీరు చెయ్యండి అన్నారు. వారం రోజుల ముందు మెమోరాండం ఇవ్వమని చెప్పారు. మెమోరాండం వారం రోజుల ముందు ఇచ్చినాక ఆ టైం లోపల వాళ్ళు స్పందించకపోతే మీరు నిరసన చేయరని చెప్పి నిర్మలలో చెప్పారు. ఇక్కడ నిరసన వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఐక్యత అనేది ఫస్ట్. ఐక్యత అనేది చిన్నప్పుడు 7 చేపల ముచ్చట మనకు తెలుసు, 7 కట్టెల ముచ్చట మనకు తెలుసు. ఇరవాలి అని చెప్పారు. ఒక్కదాన్ని అందరు ఇరిచేస్తారు. ఇప్పుడు మనల్ని ఇవ్వడానికి వాళ్ళ చేతనైతలేదు కాబట్టి చాలా రకాలుగా మాట్లాడతారు, చాలా రకాలుగా వేస్తారు. కాబట్టి పట్టించుకోవాలి. నేను ఒక 4-5 మెసేజ్లు చిల్లర నేనే పెట్టినా, నన్ను పట్టించుకోకుండా నువ్వు వదిలేస్తే నేను ఇంకోసారి పెట్టా కదా. మా శ్రీనివాసులు చెప్పింది అంతకుముందే. అందుకని నేను నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికి ధన్యవాదాలు. దయచేసి ఇంకా కాని కాడ ఖచ్చితంగా చేసి వెయ్యి. కొంతమంది ఆలోచనలు కొంతమంది తక్కువ ఉంటాయి, కొంతమంది ఎక్కువ ఉంటాయి. మన కడుపులో ఒకరు ఎటువంటి కుక్కలు ఒకరు కూనలు కొడతారు, వాళ్ళని సంపకం సాధించాం. ఇది ఆలోచించులు మీ అందరూ చెప్తున్నా. ఆలోచించులు కనుక అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. వచ్చినోళ్ళంతా కూడా అందరు వచ్చినోళ్ళు కూడా మనలాగానే వచ్చినోళ్ళు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు శ్రీధర్ సార్ అయిపోయింది, ఇంకోసారి అయిపోయింది వాళ్ళ పేరు ఊరికే చెప్పుకొని మనం వాళ్ళని పెద్దోళ్ళని చేసుకునే అవసరం లేదు. అందరు వచ్చి ఇంకొకటి మా ఊళ్ళ విలేజ్ వర్కర్లను రెగ్యులేట్ చేసినప్పుడు సర్పంచులు జీతం ఇచ్చేది, అవునా? అది డిపార్ట్మెంట్ సంబంధమే లేదు. మరి వాళ్ళని రెగ్యులేట్ చేయించినప్పుడు మమ్మల్ని ఎందుకు చెప్పారు? ప్రతిదానికి ఉన్నదన్నా ఎక్కడ లోటు లేదు. అంటే మీకు ఇక్కడ ఏంటి అంటే ఒకటి చెప్తున్నాను. వాస్తవ పరిస్థితి ఏంటంటే ఈపీఎఫ్ జీపీఎఫ్ మనల్ని అడ్డం పెట్టుకుంటారు. అంటే జీపీఎఫ్ సాధించేంత వరకు మనల్ని కాకుండా అడ్డుకుంటారు. అది జరుగుతుంది. ఎందుకు అంటే ఏ నాయకుని కన్నా నాకు పని చేయించుకోవాలంటే చెయ్యలేదు అని అంటే సరే చేయవా, మా ఆర్టీలో సమస్య ఉన్నది, రేపు ధర్నా పెడతాం కదా, తెల్లవారు పని. దీనికోసం మనం అవసరం ఉన్న వాళ్ళకు ఈ సమస్య పరిష్కారం అయితే ఎక్కడున్న సమస్య లేదు. యాక్చువల్గా మీరు ఆలోచించుంది, ఆర్థికాల సమస్య పరిష్కారం అయితే డిపార్ట్మెంట్ కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇంకో ధర్నా చేసేది ఏమన్నా ఉందా? లేదు కదా. ఇంతకన్నా పెంచడం ఉందా? కాబట్టి మనం వాళ్ళకు ఈ చేతుల వాడుకోవడానికి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఆయుధమైనాం మనము. ఆ ఆయుధమైనాం కాబట్టి ఆ ఆయుధం నుంచి వెళ్ళి మనం వాళ్ళ వ్యతిరేక ఆయుధంగా తయారై మీకు ఈ ఏమైనా దాన్ని ఏమంటారంటే ఈ గల్లబురిగా అయినాం మనం. ఆ గల్లబురిగి అయినమ్మా, ఆ గల్లబురిగికి చిల్లు పడగొట్టాలి. అంటే ఐక్యం కారు అని అన్నారు. అయినమా కాలేదు అన్న. మీకు ఒక్కటి చెప్తున్నా, దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీ దగ్గర కులాలకు మతాలకు ఏకమైతే మీ ఆఫీసర్ దగ్గర నువ్వే కూర్చుంటావు, ఆ నాయకులతో అవసరం లేదు. ఈ టీవీఎస్సీ జేఏసీ పేరుతోటి నువ్వు కాగితం పట్టుకుని నీ చేయండి ఏదైతే ఉందో ఈ జేఏసీ ట్రాన్స్ఫర్ కానీ ఇంకో దానికి కానీ మీరే కూర్చుంటారు. కన్వర్షన్ అయ్యేంత వరకు బలం వచ్చింది మీకు ఆల్రెడీ. మీరు సొంతంగా నిర్మల్లో ధర్నా చేసుకున్నారు కాదే, మరి ఇంకా భయం ఎందుకు? అక్కడ ఏమన్నా వాళ్ళకైనా కాగితం వచ్చిందా, మెమో పెట్టిరా, మన్ను పెట్టిరా, మశానం పెట్టిరా? ఎందుకు? మరి భయాన్ని వదిలే. అన్న భయపడేటోడు ఉన్నంతసేపు భయపడించేటోడు కొడతాడు, అమ్మడు పోయేటోడు ఉన్నంతసేపు అమ్మేటోడు కొడుతూనే ఉంటాడు. కాబట్టి దయచేసి ఆలోచించురు. ఇంకా కానికాడ కలెక్టర్ అది ఓ జిల్లా నుంచి ఓ జిల్లాకు
దయచేసి రిక్వెస్ట్, మన దానిలో ఎవరిని అనకూరి ఎక్కడోడు గుడ్డోడు అందరు మన కడుపులో పుట్టిన వాళ్ళే, వాళ్ళని చదువుకొని తీసుకురారు కానీ బూతులకు ఎక్కడన్నా నా సొంటి మీద ఏమన్నా ఆవేశపడితే కూడా నన్ను సవరించుకోమని చెప్పూరి, నేను సవరించుకుంటా సరిదిద్దుకుంటా. నేనేం దేవుడి బిడ్డను కాదు, నేను కూడా మీలాంటి మనిషినే. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా వాళ్ళనే. మేము అభివృద్ధి పరిగణలోకి తీసుకుంటాం, మా లోపల మార్పులు కూడా సవరించుకొని సరిదిద్దుకొని ముందుకు పోతాం. ఇక్కడ ఎవరికి ఎవరు గొప్ప కాదు, అందరూ మీరందరూ మేమందరం ఒకటే కుటుంబము, అందరం సమాన స్థానం నాయకులమే. మీరందరూ ఏకమై కూర్చోబెడితేనే మేమందరం ఇక్కడ కూర్చున్నాం. మీకంటే ఎక్కువ మార్క్ ఏం లేదు. మీకున్న తెలివే మాకున్నది, మీరు చెప్పే సలహాలనే మేము ఇంప్లిమెంట్ చేసుకుంటా పోతున్నది. ఎందుకంటే మేము ఇక్కడ ఏంటంటే మీకు సమాచారం ఇవ్వడానికి, పనిచేయడానికి ఒక సుందర లాగా పనిచేస్తానని అనుకోరు మమ్మల్ని. అంతే, నేను ఈ భాష వాడితే ఏమన్నా తప్పైతే క్షమించుంది, అట్లా వాడుకోరు. మీరందరూ కూడా మోరల్ గా అన్ని రకాలుగా సపోర్ట్ చేసి ఖచ్చితంగా అందరూ ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.